యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. సమాజంలోని సమకాలీన అంశాలతో పాటు దేశ, ప్రపంచ, ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై విద్యార్థులకు, సామాన్య ప్రజలకు, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతకు ఖచ్చితమైన అవగాహన కల్పించే ఉద్దేశంతో క్యూ హబ్ ఛానల్ను ప్రవేశపెడుతున్నాము. మా క్యూ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ మీ యొక్క సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా యొక్క ఛానల్ ఉన్నతికి తోడ్పాటు అందించగలరని మా మనవి. ఈరోజు మన స్టూడియోలో ద్రవ్యోల్బణం అనే అంశంపై చర్చించడానికి ప్రముఖ రచయిత, విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ ఎండి ఖాజా మొయినుద్దీన్ గారు అందుబాటులో ఉన్నారు. ఈరోజు ద్రవ్యోల్బణంపై అడిగే ప్రశ్నలకు ప్రొఫెసర్ గారు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం సార్. సార్, గత కొంతకాలంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ భిన్న సమస్యలతోని, ఒడిదుడుకులతోని సతమతం అవుతున్నాయి. 2020 కరోనా పాండమిక్ ద్వారా ప్రపంచ దేశాలు ఆర్థిక వ్యవస్థ అనేది బాగా ఒడిదుడుకులకు లోనైంది. ప్రస్తుత తరుణంలో 2022వ సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం సప్లై చైన్ ప్రతిబంధకాలు లాంటివి ఏర్పడినాయి. ఇప్పుడు చూస్తే ఈ ప్రస్తుత తరుణంలో ద్రవ్యోల్బణం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అసలు ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ద్రవ్యోల్బణం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ద్రవ్యోల్బణం ఎన్ని రకాలు? ఇవన్నీ ఒకసారి మా సామాన్య ప్రజలకు మీరు తెలియజేయగలరని, మీ యొక్క విశ్లేషణ తెలియజేయగలరని నా యొక్క మనవి. చాలా మంచి ప్రశ్న అడిగారు మహేష్ గారు. మీరు అన్నట్టు గత 2 సంవత్సరాల నుంచి మనం కరోనా వైరస్తో సతమతం అవుతున్న విషయం ప్రపంచంలోని చాలా ప్రజలకు తెలుసు. అయితే కరోనా మహమ్మారి ద్వారా ఏర్పడినటువంటి నష్టాలను పూడ్చే పనిలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఉన్నాయి. అదే తరుణంలో ఏం జరిగింది అంటే 2022లో రష్యా మరియు ఉక్రెయిన్ 2 దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధంతో మళ్ళీ సమస్య మొదటికే రావడం జరిగింది. అయితే సాధారణంగా ఇక్కడ రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలపై సప్లై చైన్ యొక్క ప్రభావం ఏర్పడింది. అయితే మీరు అడిగింది ఇప్పుడు ద్రవ్యోల్బణం. నిజంగా ద్రవ్యోల్బణం ఉందా అంటే ద్రవ్యోల్బణం అనేది కేవలం 2022వ సంవత్సరంలోనే ఏర్పడిన సమస్య కాదు. 16వ శతాబ్దం అంటే మనం గణాంకాలను పరిశీలించినట్లయితే 16వ శతాబ్దంలో కూడా మనం ద్రవ్యోల్బణం యొక్క ఆనవాలను గుర్తుపట్టవచ్చు. 16వ శతాబ్దంలో మనకు ప్రైసెస్ రివల్యూషన్ అంటే ధరల తిరుగుబాటు వల్ల 16వ శతాబ్దంలో కూడా మనకు ద్రవ్యోల్బణం ఏర్పడింది. అయితే ద్రవ్యోల్బణం అనేది ఒక జాతీయ సమస్యగా చెప్పవచ్చు. ద్రవ్యోల్బణంను ఒక జాతీయ సమస్యగా చెప్పవచ్చు. ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది అంతర్భాగమే. ద్రవ్యోల్బణం అనేది కేవలం 2022వ సంవత్సరంలో ఏర్పడిన సమస్య కాదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదో ఒక దేశం ఏదో ఒక సమస్యలో ఏదో ఒక సమయంలో ఈ ద్రవ్యోల్బణం అనే సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ద్రవ్యోల్బణం అంటే సాధారణ మానవునికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ద్రవ్యోల్బణం అనేది ఒక దేశంలోని వస్తు సేవల ధరల్లో ఏర్పడేటువంటి పెరుగుదలను మనం సాధారణంగా ద్రవ్యోల్బణం అని చెప్తాము. అదే సమయంలో ఒక దేశం యొక్క అంటే ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంటుంది. మహేష్ గారు, ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంటుంది. ఇండియాకి రూపాయి ఎలాగో, అమెరికాకు డాలర్, ఇలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది. ఈ ద్రవ్యోల్బణ సమయంలో ఏం జరుగుతుందంటే ఆ దేశం యొక్క కరెన్సీ విలువ పడిపోతూ వస్తుంది. అంటే ఆ కరెన్సీ యొక్క కొనుగోలు శక్తి అనేది క్షీణిస్తూ వస్తుంది. ఓకే, ఈ కరెన్సీ యొక్క విలువ పడిపోవడాన్ని కూడా మనం ద్రవ్యోల్బణంగా చెప్తాం. ఉదాహరణగా ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే 1 సంవత్సర కాలం క్రితం మనం ఇంట్లో వినియోగించేటువంటి వంట నూనె తీసుకున్నాం ఒక ఉదాహరణకు. అంటే సామాన్య మానవునికి అర్థం కావాలంటే వంట నూనె అనేది సాధారణంగా నిత్యం ప్రతి ఒక్కరూ వినియోగించడం జరుగుతుంటుంది. 1 సంవత్సరం కాలం క్రితం వంట నూనె యొక్క ధర సుమారు 100 రూపాయలు ఉండేది. అంటే 100 రూపాయలు వెచ్చించినట్లయితే వినియోగదారుడు 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఒక ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి.
అదే ఇప్పుడు తీసుకున్నట్లయితే అదే 100 రూపాయలు మనం పెట్టినట్లయితే లీటర్ ఆయిల్ ప్యాకెట్ రావటం లేదు. సుమారు ఇంచుమించు 200 రూపాయలు మనం వెచ్చించాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఈ సంవత్సర కాలంలో వంట నూనె యొక్క ధర 100 నుంచి 200కు పెరగడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ధర అనేది పెరిగింది, మనం వెచ్చించేటువంటి 100 రూపాయల యొక్క కొనుగోలు శక్తి పడిపోయింది. ఎందుకంటే గత సంవత్సరం అదే 100 రూపాయలు మనం వెచ్చించినట్లయితే మనకు లీటర్ ఆయిల్ ప్యాకెట్ రావడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అదే 100 రూపాయలు పెట్టినట్లయితే మనకు లీటర్ ఆయిల్ రావడం లేదు. ఏం జరుగుతుందంటే దీన్ని కరెన్సీ యొక్క విలువ పడిపోవడం అని అంటాం. దీన్నే ద్రవ్యోల్బణంగా మనం చెప్పవచ్చు. మీరు ఇంకొక ప్రశ్న అడిగారు మహేష్ గారు, ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం ఎదుర్కొంటుందని ఎలా గుర్తుపట్టాలి, మరి దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎటువంటి లక్షణాలు చవి చూస్తుందని మీరు ఒకటి అడిగారు. సాధారణంగా ఇప్పుడే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల, అది ప్రధాన లక్షణం. ఒక నిర్ణీత కాలంలో ఆ దేశంలోని వస్తువు మరియు సేవల యొక్క ధరల్లో క్రమమైన పెరుగుదల సంభవించినట్లయితే అది ద్రవ్యోల్బణం యొక్క మొదటి దశ అని చెప్పవచ్చు. దాని తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే ద్రవ్యోల్బణం ఏర్పడుతుందో మార్కెట్లో నగదు ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది. నగదు ప్రవాహం అంటే అవసరానికి మించి ఆ దేశం యొక్క కరెన్సీ చలామణిలో ఉండడం జరుగుతుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే లిక్విడిటీ అనేది పెరగడం జరుగుతుంది. మార్కెట్లో లిక్విడిటీ పెరిగినప్పుడు వినియోగదారుడు డిమాండ్ పెంచడం జరుగుతూ ఉంటుంది. వినియోగదారుని యొక్క డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ డిమాండ్కి అనుగుణంగా సప్లై ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే డిమాండ్ మరియు సప్లైకి మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఒక ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక వస్తువును కొనడానికి 100 మంది వినియోగదారులు మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం. ఒకే వస్తువును కొనడానికి 100 మంది వినియోగదారులు మార్కెట్కి వెళ్ళడం జరిగింది. కానీ ఆ వస్తువు యొక్క లభ్యత కేవలం 50 యూనిట్లు మాత్రమే మార్కెట్లో ఉంది. అంటే ఆ వస్తువును కొనడానికి 100 మంది వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు, కానీ మార్కెట్లో 50 వస్తువులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది, డిమాండ్ ఏమో 100 వస్తువులకు ఉంది, సప్లై మాత్రం 50 వస్తువులు మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, సప్లై అనేది తక్కువగా ఉంది, డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే సప్లై మరియు డిమాండ్ యొక్క అసమతుల్యత ఏర్పడింది. ఇటువంటి స్థితిలో ఏం జరుగుతుందంటే అమ్మకందారుడు ఉన్నటువంటి పరిమితమైన వస్తువులను అధిక ధరలకు అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క పరిస్థితిని అవకాశంగా మలుచుకుంటాడు అతను. ఎందుకంటే లాభాన్ని ఆర్జించే ఉద్దేశంతో ఉన్నటువంటి వస్తువులనే అధిక ధరలకు అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, వస్తువులు మాత్రం మార్కెట్లో లేవు. అప్పుడు సాధారణంగా మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇది కూరగాయల మార్కెట్కి వెళ్ళినా కూడా ఈ పరిస్థితి మనకు తెలుస్తూనే ఉంటుంది. ప్రజలు ఎక్కువ ఉన్నారు, కొనడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అక్కడ వస్తువులు లేవు. అటువంటప్పుడు ఎవరి వద్దనైతే ఆ వస్తువులు ఉంటాయో వాళ్ళు అధిక ధరలకు అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ధరల యొక్క పెరుగుదల మళ్ళీ సంభవిస్తుంది. సో ఇది ఒక లక్షణంగా చెప్పవచ్చు. అంటే మార్కెట్లో లిక్విడిటీ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వినియోగదారుని యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటైతే ద్రవ్యోల్బణ సమయంలో ఏం చేస్తాడంటే వినియోగదారులు ద్రవ్యత్వ ఆస్తులలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారు. ద్రవ్యత్వ ఆస్తులలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారు. వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వస్తువులపై ఖర్చు పెంచడం జరుగుతూ ఉంటుంది. సో అది దేనికి దారితీస్తుందంటే అత్యధిక డిమాండ్కు దారితీయడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి మనం ప్రధానంగా లక్షణాలు. ఇంకొకటి ఏమవుతుందంటే ద్రవ్యోల్బణ సమయంలో కావచ్చు, లేదా అత్యవసర పరిస్థితుల్లో కావచ్చు, లేదా యుద్ధాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు తమ యొక్క నిర్వహణ కార్యకలాపాలను నిర్వర్తించడానికి కావాల్సినటువంటి కరెన్సీ అందుబాటులో లేనప్పుడు బ్యాంకులను సంప్రదించడం జరుగుతుంటుంది. ఆ దేశంలోని కావచ్చు, లేదా రాష్ట్రంలోని కావచ్చు, బ్యాంకులను సంప్రదించడం జరుగుతుంది. అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే ప్రభుత్వ బాండ్లను కావచ్చు, లేదా ప్రభుత్వ సెక్యూరిటీలను పూచీగా పెట్టుకొని వారి యొక్క రుణాన్ని మంజూరు చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తారంటే అదే సమయంలో బ్యాంకులు, అదే కేంద్రంలోని బ్యాంకులు కావచ్చు, లేదా రాష్ట్ర ఆధీనంలో ఉన్నటువంటి బ్యాంకులు కావచ్చు, ఎస్ఆర్ఆర్ మరియు లిక్విడిటీ రేషియోలను మెయింటైన్ చేసే ఉద్దేశంతో ఏం చేస్తారంటే అధిక కరెన్సీని ముద్రించడం జరుగుతుంటుంది. సో కరెన్సీ ముద్రణ ఎప్పుడైతే అధికంగా జరుగుతుందో మళ్ళీ అది లిక్విడిటీకి దారితీస్తుంది, అధిక లిక్విడిటీకి. సో ఇటువంటి లక్షణాలు మనం ద్రవ్యోల్బణ లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఇంకోటి లక్షణాలతో పాటు దీని యొక్క రకాలు ఎన్ని రకాలని చెప్పారు మీరు, అంటే ద్రవ్యోల్బణం ఎన్ని రకాలని చెప్పారు. సాధారణంగా ద్రవ్యోల్బణ రకాలు మనం 3గా చెప్పవచ్చు, అంటే 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇంకో కొన్ని నిబంధనల ప్రకారం 6 అని కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే
సాధారణ భాషలో మనకు సాధారణంగా ఆర్థిక పరిభాషలో ద్రవ్యోల్బణం యొక్క రకాలు 3. అది ఒకటి డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు, ఒకటి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అండ్ హైపర్ ఇన్ఫ్లేషన్ అని 3 రకాలుగా ఉంటుంది. సో దీంతో పాటు క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్, ఓకే, గలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు దీన్ని. ఓకే, వీటిని కూడా మనం సాధారణంగా ద్రవ్యోల్బణం యొక్క రకాలనే చెప్పవచ్చు. అయితే డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్, ఇంతకుముందు చెప్పినట్టు డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ సమయంలో ఏం జరుగుతుందంటే వస్తువులకు భారీగా డిమాండ్ ఉంటుంది ఆ సమయంలో, కానీ ఆ వస్తువుల యొక్క సప్లై మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేస్తుందంటే ఉత్పత్తి, ఎందుకంటే ఆ సప్లై అనేది ఎందుకు పరిమితంగా ఉంటుందంటే వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తి కారకాల కొరత అనేది ఏర్పడడం జరుగుతుంటుంది. ఉత్పత్తి కారకాలు సాధారణంగా ఏముంటాయి? రా మెటీరియల్ ఉంటుంది, అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కావచ్చు, లేదా లేబర్ కావచ్చు, ఓకే, ఇతర ఇన్పుట్స్ ఏమైనా ఉంటే వాటి యొక్క లభ్యత అనేది పరిమితంగా ఉంటుంది. ఓకే, అంటే డిమాండ్కి అనుగుణంగా వాటి లభ్యత ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఏం జరుగుతుందంటే సప్లై పరిమితంగా ఉంటుంది, కానీ వినియోగదారుల యొక్క డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే డిమాండ్ అనేది ద్రవ్యోల్బణాన్ని పైకి పుష్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే వినియోగదారుని యొక్క డిమాండ్ను ఉత్పత్తిదారుడు మీట్ కాలేకపోతున్నాడు, ఓకే, అంటే వినియోగదారుని యొక్క డిమాండ్ అనుగుణంగా ఉత్పత్తిదారుడు వస్తువులను ఉత్పత్తి చేసే స్థితిలో లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే సాధారణంగా ధరలు పెరగడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే వస్తువు యొక్క డిమాండ్ ఆ వస్తువు యొక్క ధరను శాసించడం జరుగుతుంటుంది. ఓకే, సో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ధర అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు దీన్ని. ఇంకొకటి ఏంటంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, అంటే దీన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ఈ సమయంలో ఏం జరుగుతుందంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి ఉత్పత్తి కారకాలు కొరతగా ఉండడం వల్ల వాటికి ఉత్పత్తిదారుడు అధిక ధరలు వెచ్చించి వినియోగించడం జరుగుతుంది. సాధారణంగా మనం ఏ వస్తువు తీసుకోవాలన్నా చాలా రకాలైనటువంటి ఇన్పుట్స్ మనం వాడడం జరుగుతుంటుంది. ఒక ఉత్పత్తి దశలలో వివిధ రకాల రా మెటీరియల్ మనం వినియోగిస్తే కానీ అంతిమ వస్తువు మనకు దొరకదు. సో ఇక్కడ ఉత్పత్తి కారకాల యొక్క లభ్యత పరిమితంగా ఉండడం వల్ల ఉత్పత్తిదారుడు ఆ ఉత్పత్తి కారకాలను అధిక ధరలను కొనుగోలు చేయడం జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే ఉత్పత్తి కారకాల యొక్క ధరలు అధికంగా ఉంటాయో ఆ అధికంగా పెట్టినటువంటి ధరను రాబట్టుకునేందుకు ఉత్పత్తిదారుడు తను ఉత్పత్తి చేసిన వస్తువుల యొక్క ధరలు కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది. అంటే తన యొక్క లాభాలను అట్టి పెట్టుకునే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే తన వస్తువుల యొక్క ధరలను పెంచడం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఉత్పత్తిదారుడు వస్తువుల యొక్క ధరలు ఎందుకు పెంచుతాడు అంటే అతడు కొనుక్కునేటువంటి ఉత్పత్తి కారకాల ధరలు కూడా పెరిగాయి అక్కడ. అతడు కొనుక్కునే వస్తువుల ధరలు పెరిగాయి కాబట్టి అతడు అమ్మే వస్తువుల యొక్క ధరలు కూడా పెంచడం జరుగుతుంటుంది. అలా పెరిగినప్పుడు కూడా మనకు ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. ఇది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఇక్కడ వ్యయం అనేది ద్రవ్యోల్బణాన్ని నిర్ధారిస్తుంది. మొదటి దాంట్లో డిమాండ్ అనేది నిర్ధారించింది, రెండో దాంట్లో ఏమవుతుందంటే ఆ ఉత్పత్తి కారకాల యొక్క వ్యయం అనేది ధరను నిర్ణయిస్తుంది. మూడో దాంట్లో ఏమవుతుందంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు దీన్ని. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఇది ప్రభుత్వ నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ యొక్క నియంత్రణలో ద్రవ్యోల్బణం లేనప్పుడు దీన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ధరల్లో పెరుగుదల దాదాపు 50% కంటే అధికంగా ఉంటుంది. దాన్ని మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది సాధారణంగా దేశం అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు, ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు లేదా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది దారితీస్తుంది మనం. ఈ మూడుతో పాటు కొంతమంది ఆర్థికవేత్తలు ద్రవ్యోల్బణ రకాలను మరికొన్నింటిని గుర్తించారు. అందులో ఏంటంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు దీన్ని. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ తెలుగులో అంటే మనకు పాకుతున్న ద్రవ్యోల్బణం. దీన్ని ఎలా గుర్తించాలి అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం 3% కంటే మించి ఉండనప్పుడు 3% లోపు ద్రవ్యోల్బణం ఉన్నట్లయితే దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే పాకుతున్నటువంటి ద్రవ్యోల్బణం అంటారు. ఒకవేళ ద్రవ్యోల్బణం 3% నుంచి 10% లోపు ఉన్నట్లయితే 3% కంటే ఎక్కువ, 10% కంటే తక్కువ ఒకవేళ మీ ద్రవ్యోల్బణం యొక్క రేటు ఉన్నట్లయితే దాన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే నడుస్తున్న ద్రవ్యోల్బణం అంటారు దాన్ని. వాకింగ్ ఇన్ఫ్లేషన్. ఇంకొకటి ఏంటి అంటే గలోపింగ్ ఇన్ఫ్లేషన్, దీన్ని రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. అంటే పరిగెత్తే ద్రవ్యోల్బణం. ఇక్కడ ఈ దశలో ఏం జరుగుతుందంటే ద్రవ్యోల్బణం యొక్క స్థాయి 10% దాటడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు మన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మీరు అడిగారు, మనం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం ఉందంటే ఉంది. ఇప్పుడు మన యొక్క రీసెంట్గా మన యొక్క ద్రవ్యోల్బణం యొక్క స్థాయి 7.79. అంటే ఏప్రిల్ యొక్క గణాంకాలు పరిశీలించినట్లయితే ఆర్బీఐ ఏమని చెప్పింది, భారతదేశంలో ద్రవ్యోల్బణ స్థాయి 7.79%గా ఉంది. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నట్టు మనం వాకింగ్ ఇన్ఫ్లేషన్లో ఉన్నాం. వాకింగ్ ఇన్ఫ్లేషన్ ఏం చెప్తుంది, ద్రవ్యోల్బణం యొక్క స్థాయి
3 కంటే పైకి మరియు 10% కంటే తక్కువ, అంటే 3 నుంచి 10 మధ్యలో మనం ద్రవ్యోల్బణం ఉంది కాబట్టి మనం వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, ఇవి ద్రవ్యోల్బణం యొక్క మనం రకాలుగా చెప్పవచ్చు అండి. ఓకే ప్రొఫెసర్ గారు, చాలా చక్కగా వివరించారు. ద్రవ్యోల్బణం అంటే ఏంటిది, ద్రవ్యోల్బణం లక్షణాలు, ద్రవ్యోల్బణం రకాలు, ఇవన్నీ మా ప్రజలకు చాలా చక్కగా వివరించారు. మరి అసలు ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా, అంటే అనుకూలమా ప్రతికూలమా, ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? దీనిపైన మా ప్రజలకు సవివరంగా వివరించగలరని మా యొక్క మనవి. తప్పకుండా మహేష్ గారు, తప్పకుండా. అయితే ఈ ద్రవ్యోల్బణానికి గల ప్రధాన కారణాల్లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే దీనికి ఒక కారణం అని చెప్పరాదు మహేష్ గారు, చాలా పలు కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణాలు చూసినట్లయితే ఎప్పుడైతే ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల సంభవిస్తుందో, అంటే ప్రభుత్వ వ్యయం అనేది పెరిగినప్పుడు, ఓకే, అంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కావచ్చు, లేదా వెల్ఫేర్ పైన కావచ్చు, ఇంకేదటువంటి సోషల్ యాక్టివిటీస్ పైన కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు మనకు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఇంకొకటి నగదు ప్రవాహం, ఇంతకుముందు చెప్పినట్టు మనీ సప్లైలో ఓకే పెరుగుదల సంభవించినప్పుడు కూడా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా చూసినట్లయితే వినియోగదారుని యొక్క ఆదాయంలో మిగులు ఏర్పడినప్పుడు, ఓకే, వినియోగదారుని యొక్క ఆదాయంలో మిగులు అనేది ఏర్పడినప్పుడు అది దేనికి దారితీస్తుంది అంటే ఇంకో కారణమైనటువంటి వస్తువుల యొక్క డిమాండ్ను పెంచడం జరుగుతూ ఉంటుంది. వినియోగదారుని యొక్క ఆదాయంలో మిగులు ఏర్పడుతుంది అంటే అతడు కొనడానికి ముందుకు వస్తాడు. వినియోగదారుని యొక్క ఆదాయంలో లోటు ఏర్పడినప్పుడు ఏం చేస్తాడంటే అతడు వస్తువులను కొనేందుకు ముందుకు రాడు, ఎందుకంటే అతని దగ్గర సరిపడా అటువంటి ఆదాయం ఉండట్లేదు. కానీ ఇక్కడ ఈ ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎప్పుడు ఉంటాయంటే ఎప్పుడైతే వినియోగదారుని యొక్క ఆదాయంలో మిగులు అనేది ఏర్పడుతుందో అప్పుడు ఏం చేస్తాడంటే అతడు వస్తువులను కొనేందుకు ముందుకు రావడం జరుగుతుంది. ఈ వస్తువులను కొనేందుకు ముందుకు వచ్చినప్పుడు ఆ వస్తువు యొక్క ధరల్లో పెరుగుదల సంభవిస్తుంది. అంతేకాకుండా పారిశ్రామిక అవిశ్రాంతి, అంటే ఇండస్ట్రియల్ పీస్ అనేది లోపించినప్పుడు, అంటే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే పరిశ్రమల యొక్క యాజమాన్యానికి మరియు ఆ పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికుల మధ్య సత్సంబంధాలు ఉండనప్పుడు, అంటే అది జీతభత్యాల కోసం కావచ్చు, లేదా వారి పనిచేసే ప్రదేశాల్లో కల్పించేటువంటి వసతుల విషయంలో కావచ్చు, ఎప్పుడైతే ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుందో మేనేజ్మెంట్కు మరియు వర్కర్స్ కావచ్చు, లేదా మేనేజ్మెంట్ మరియు ఎంప్లాయీస్ కావచ్చు, ఒక మిస్కమ్యూనికేషన్ కావచ్చు, లేదా కాన్ఫ్లిక్ట్ అనేది అరేజ్ అయినప్పుడు మనకి ఏం చేస్తుందంటే దాని యొక్క ఇంపాక్ట్ మనకు ప్రొడక్షన్ మీద పడుతుంది. అంటే మనం సాధారణంగా చూస్తాం స్ట్రైక్స్ కావచ్చు, ఓకే, ఇండస్ట్రియల్ స్ట్రైక్స్ అనేది సంభవించింది. అప్పుడు ఏం చేస్తారంటే కార్మికులు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనరు. ఓకే, వాళ్ళు ఏంటంటే వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు పోరాటం జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఉత్పత్తి స్తంభించిపోతుంది. ఉత్పత్తి స్తంభించినప్పుడు మళ్ళీ మనం చెప్పుకున్నట్టు డిమాండ్కి అనుగుణంగా వస్తూత్పత్తి జరగదు. ఓకే, అది కూడా ద్రవ్యోల్బణానికి దారితీయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవి చూసినట్టయితే మనం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మీరు ఇంకొకటి అన్నారు, నిజంగా ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు అనుకూలమా లేదా ప్రతికూలమా అని చెప్పారు. అయితే దీన్ని మనం ఇప్పుడు సాధారణంగా ప్రజలు ఏం చేస్తారంటే ద్రవ్యోల్బణం అనగానే ఒక సమస్యలు ఏర్పడతాయి, ఏదో కొత్త సమస్యలు సృష్టించబడతాయని చెప్పుకుంటారు, కానీ అది అవాస్తవం అండి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నంత వరకు ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి కీడు జరగదు, ఎందుకంటే ఇది అనుకూలం. నియంత్రణలో ఉన్నంతవరకు ఆర్థిక వ్యవస్థకు అనుకూలమనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ద్రవ్యోల్బణం స్థితిలో ఉంటుందో అప్పుడు ఉత్పత్తిదారులు లాభాలు ఆర్జిస్తారు. సో ఒక వ్యక్తి లాభాలు ఆర్జించిండో అంటే ద్రవ్యోల్బణం వల్ల అతనికి నష్టం అక్కడ జరగడం లేదు. ఎందుకు అప్పుడు లాభాలు ఆర్జిస్తాడంటే ఉత్పత్తిదారుడు ద్రవ్యోల్బణ సమయంలో వినియోగదారుల యొక్క డిమాండ్ అనేది గరిష్ట స్థాయికి చేరుతుంది. ఓకే, వినియోగదారుని యొక్క మిగులు ఏర్పడుతుంది, అదే సమయంలో వినియోగదారుడు డిమాండ్ పెంచుతున్నాడు. ఆ డిమాండ్ ఎవరికి దోహదపడుతున్నది? ఉత్పత్తిదారునికి దోహదపడుతున్నది. ఎందుకంటే డిమాండ్ పెరగడం వల్ల తన యొక్క వస్తువులను అధిక ధరలకు అమ్మడం జరుగుతుంటుంది, తద్వారా అతడు లాభాలు ఆర్జిస్తాడు. అదేవిధంగా ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులు వారు పెట్టినటువంటి పెట్టుబడులపై అధిక రాబడులను ఆర్జించే ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు స్టాక్ మార్కెట్లో స్టాక్స్ యొక్క ధరలు కొంచెం దిగి రావడం జరుగుతుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు రీసెంట్గా మనం ద్రవ్యోల్బణ సమయంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ తీసుకున్నట్లయితే 15 నుంచి 20% కరెక్ట్ కాబడ్డాయి. ఓకే, పెద్ద పెద్ద కంపెనీల యొక్క షేర్లు కావచ్చు, లేదా మిడ్ క్యాప్ కావచ్చు, లేదా స్మాల్ క్యాప్ కావచ్చు, 20% వరకు కరెక్ట్ అయ్యాయి.
సో దీన్ని ఒక అవకాశంగా వినియోగించుకుంటారు పెట్టుబడిదారులు. ఎవరైతే కంపెనీ యొక్క వాటాల్లో కావచ్చు, కంపెనీ యొక్క సెక్యూరిటీస్లో కావచ్చు పెట్టుబడి పెట్టే ఉద్దేశం ఉన్నవారు ఏం చేస్తారంటే దీన్ని ఒక అవకాశంగా ఉంచుకుంటారు. అంటే 100 రూపాయలు ఉన్నటువంటి వాటా ఈ ద్రవ్యోల్బణ సమయంలో 50 రూపాయలకే దొరకడం జరుగుతుంటుంది. సో ఈ 50 రూపాయల వాటా ఉన్నప్పుడు కొన్నట్లయితే మళ్ళీ ద్రవ్యోల్బణ యొక్క స్థితి అంటే ద్రవ్యోల్బణ యొక్క పరిస్థితులు నియంత్రించబడినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ దాని యొక్క పాత ధరకు వెళ్ళడం జరుగుతుంది. అంటే 50 రూపాయల యొక్క ధర మళ్ళీ 100, 150, 200 పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే 50 రూపాయలకు కొన్నటువంటి వాటాదారుడు 200లకు అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా అతడు కూడా లాభాలు ఆర్జిస్తాడు. ఇంకొకటి ద్రవ్యోల్బణం సమయంలో డివిడెండ్ అనేది అంటే కంపెనీస్ వాళ్ళ యొక్క వాటాదారులకు అధిక డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. డివిడెండ్ అంటే ఎప్పుడైతే ఒక కంపెనీ యొక్క ఆస్తుల్లో కావచ్చు, కంపెనీ యొక్క వాటాలలో పెట్టుబడిదారులు పెట్టుబడినప్పుడు ప్రతి సంవత్సరం కంపెనీకి ఆర్జించేటువంటి లాభాల్లోకి వెళ్ళి కొంత శాతాన్ని వాటాదారులను సంతృప్తి పరచడానికి డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. డివిడెండ్ అంటే మనం సాధారణంగా లాభాల్లో కొంత శాతం, లాభాల్లో కొంత భాగం, దాన్ని మనం డివిడెండ్గా చెప్తాం. డివిడెండ్ ఏంటి అంటే వాటాదారులకు ఒక ఆదాయంగా చెప్పవచ్చు, వాటాదారులకు ఒక లాభం అని చెప్పవచ్చు. సో ఈ ద్రవ్యోల్బణం సమయంలో ఏం జరుగుతుంది అంటే ఆ డివిడెండ్ రేట్ అనేది పెరగడం జరుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే బెనిఫిట్ ఎవరికంటే రుణగ్రస్తులకు, డెటార్స్ ఉంటాం మనం కామర్స్లో. రుణగ్రస్తులు ఏం చేస్తారంటే ఈ సమయంలో వాళ్ళు పే చేసేటువంటి ఇన్ఫ్లేషన్ రేట్ కంటే వాళ్ళు చెల్లించేటువంటి వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది ఇప్పుడు. తద్వారా అది రుణగ్రస్తులకు మేలు జరుగుతుంటుంది. ఇవి కొన్ని మన అనుకూల అంశాలుగా చెప్పవచ్చు. మీరు అన్నట్టు ప్రతికూలమా అని కూడా అడిగారు. అవును, ద్రవ్యోల్బణం వల్ల కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే ద్రవ్యోల్బణం అనేది చేజారిపోతుందో అంటే ప్రభుత్వం యొక్క నియంత్రణలు కావచ్చు లేదా రిజర్వ్ బ్యాంక్ యొక్క నియంత్రణలు లేనప్పుడు ఏం జరుగుతుందంటే స్పెక్యులేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. స్పెక్యులేషన్ అంటే గెస్, అంటే ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండదు. అంటే గవర్నమెంట్ ప్లాన్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ ప్లాన్స్ కావచ్చు, లేదా ఆర్గనైజేషన్ యొక్క ప్లాన్స్ అనేది డిస్టర్బెన్స్ కావడం జరుగుతుంటుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం ఎంతవరకు పెరగచ్చు అనేది ఎవరికి అవగాహన ఉండదు. ఇప్పుడు మనం అదే పరిస్థితిలో ఉన్నాం. మనం గత మార్చి నుంచి మనం మొదలు పెడితే మనకు ద్రవ్యోల్బణం నుంచే నడుస్తూ ఉన్నాం. అంటే ఒక నెల 7.79 వస్తుంది, అది ఆగస్టు వరకు 10% పోతుందా, 15% పోతుందా, ఒక్కొక్క విశ్లేషకుడు ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు. సో ద్రవ్యోల్బణానికి సంబంధించి ఒక ఖచ్చితమైన అవగాహన లేనప్పుడు ఏం చేస్తారంటే ప్రణాళికలను మనం ప్రిపేర్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఇది కూడా ఒకటి ప్రతికూల అంశంగా మనం చెప్పవచ్చు. ఇంకొన్ని చూసినట్లయితే ఏమవుతుందంటే రుణదాతలు ఎవరైతే లెండర్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేటువంటి వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. వాళ్ళు వెచ్చించేటువంటి ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఒక వస్తువును కొనాలంటే ఇప్పుడు అధిక ధరను చెల్లిస్తారు. అదే సమయంలో వారు ద్రవ్యోల్బణం లేని కాలంలో ఇచ్చినటువంటి అప్పులపై వడ్డీ అనేది అంటే ఇన్ఫ్లేషన్ రేట్ కంటే వారికి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది. సో కావున ఏం చేయాలంటే ఇది డెటార్స్కు లాభం చేకూరుస్తుంది, క్రెడిటార్స్కు అంటే రుణదాతలకు మాత్రం ఇది నష్టంగా చెప్పవచ్చు. సో ఇవి అనుకూల అంశాలు మరియు ప్రతికూల అంశాలు మహేష్ గారు. అయితే దీంట్లో ఇంకో ప్రతికూల అంశం ఇంకొకటి కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఏర్పడుతుందో అప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్స్ ఉంటాయి. అంటే సాలరీడ్ పీపుల్, వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం ఇప్పుడు పరిమితంగా ఉంటుంది. ద్రవ్యోల్బణం వల్ల వాళ్ళు వినియోగించే వస్తువుల యొక్క ధరలు ఎక్కువ కావడం వల్ల వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఆదాయంలో క్షీణత ఏర్పడుతుంది. ఇది ఎవరికి సమస్య అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే సాలరీడ్ పీపుల్స్కు కొంత డ్యామేజ్ అనే చెప్పవచ్చు ఇన్ఫ్లేషన్ టైంలో. ఉత్పత్తిదారులకు, బిజినెస్ పీపుల్కు, ఎందుకంటే వాళ్ళు వస్తువుల యొక్క ధరలు పెంచుతారు కాబట్టి వారికి లాభాలు ఉంటాయి. కానీ సాలరీడ్ అంటే పరిమితమైనటువంటి ఆదాయంపై జీవించేటువంటి వ్యక్తులకు ద్రవ్యోల్బణం వల్ల కొంత నష్టం అని చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒక బెనిఫిట్ ఏంటంటే ద్రవ్యోల్బణం ప్రధానంగా ఏంటంటే ఈ ద్రవ్యోల్బణం యొక్క కాలంలో ప్రొడక్షన్ అనేది కంప్లీట్ పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఏం చేస్తాయంటే ఉత్పత్తి సంస్థలు డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తి పెంచే దశలో వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులను అంటే ఉత్పత్తి కారకాలను 100% యూటిలైజేషన్ చేస్తారు. అంటే ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఎకనామిక్స్లో చెప్తాం. ఒక సంస్థ యొక్క ఉత్పత్తి గరిష్ట స్థాయికి పోవాలంటే ఆ సంస్థలోని వనరులను 100% వినియోగించుకోవాలి. అప్పుడే ఆ సంస్థ యొక్క వినియోగదారుల యొక్క డిమాండ్ను మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ద్రవ్యోల్బణ కాలంలో మనకు ఉన్నటువంటి అదొక బెనిఫిట్గా చెప్పవచ్చు మనం. అనుకూలతగా ఇప్పుడు కూడా అది చెప్పవచ్చు. ఏంటంటే ఒక వస్తువు యొక్క ఉత్పత్తిని పెంచే క్రమంలో ఆ వస్తువు యొక్క ఉత్పత్తి కారకాలను 100% వినియోగించే స్థాయి ఉంటుంది. సో తద్వారా ఏం జరుగుతుందంటే మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఉత్పత్తి పెరుగుతుందో కార్మికులకు పని దొరుకుతుంది అక్కడ. సో ఇది కూడా ఒక సానుకూలతగా చెప్పవచ్చు మహేష్ గారు. ఓకే సార్, చాలా బాగా వివరించారు. చాలా అర్థవంతంగా వివరించారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా వివరించారు. అయితే ప్రస్తుత సమస్య ద్రవ్యోల్బణం అని మాట్లాడుకుంటున్నాం సార్.
అయితే 1947 తర్వాత మనకు స్వతంత్రం 47 తర్వాత స్వతంత్రం సిద్ధించింది. ఓకే, స్వతంత్రం తర్వాత ద్రవ్యోల్బణం అనేది ఏ విధంగా కొనసాగింది? స్వతంత్రం తర్వాత ద్రవ్యోల్బణం ఏ విధంగా కొనసాగించిందని చూసుకుంటే 1991 సంవత్సరంలో డబుల్ డిజిట్ స్థాయికి ద్రవ్యోల్బణ స్థాయి వెళ్ళిపోయింది. అప్పుడు చాలా ప్రభావవంతంగా ఆర్థిక వ్యవస్థ చాలా ప్రభావం పడింది. అప్పుడు ఉన్న ప్రభుత్వం నూతన ఆర్థిక సంస్కరణ లాంటివి తీసుకొచ్చింది. దీనిపైన మీ విశ్లేషణ ఏ విధంగా ప్రజలకు వివరించగలుగుతారు? తప్పకుండా. అవునండి, స్వతంత్రం తర్వాత చూసినట్లయితే ద్రవ్యోల్బణం 1960లో మనకు ద్రవ్యోల్బణం యొక్క గణాంకాలు పొందవచ్చు. దాదాపు 1960 సంవత్సరంలో 1.78% మనకు ద్రవ్యోల్బణం ఉంది. అంటే చరిత్రను పరిశీలించినట్లయితే 1960 కాలంలో 1.78% ద్రవ్యోల్బణం ఉంది. అది క్రమక్రమంగా పెరుగుతూ 1964 వచ్చేసరికి 13% కంటే ఎక్కువ పెరిగింది. ఓకే, 1964లో 13%, 1974లో ఒక దశలో 28% కూడా పెరిగినటువంటి ఆనవాళ్ళు మనకు చరిత్రలో కనబడుతున్నాయి. అయితే 1964లో ఏం జరిగిందంటే అప్పుడు ఒక క్రైసిస్ ఏర్పడింది. ఎనర్జీ క్రైసిస్ అంటాం దాన్ని. ఓకే, ఎనర్జీ క్రైసిస్ వల్ల ఏం జరిగింది అంటే అప్పుడున్నటువంటి న్యాచురల్ గ్యాస్ ధరలు కావచ్చు, లేదా గ్యాసోలిన్ ధరలు కావచ్చు, లేకపోతే ఆయిల్ ధరలు కావచ్చు, చాలా గరిష్ట స్థాయికి తాకడం జరిగింది. దానివల్ల దాని యొక్క ప్రభావం దేని మీద పడిందంటే ద్రవ్యోల్బణం మీద పడింది. ఓకే, దానివల్ల మనకు ద్రవ్యోల్బణం 13.78% నుంచి 28% వరకు కూడా మనం ద్రవ్యోల్బణం పెరిగింది. దాని తర్వాత 1990-91 అని మీరు గుర్తు చేశారు. 1990-91 అనేది ఒక విపత్కరమైన పరిస్థితి. 91 అంటే పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో కొంచెం ఒక రకమైనటువంటి ఒడిదొడుకులకు గురైనామనే చెప్పవచ్చు. ఎందుకంటే 1990-91 కొంచెం ముందు కాలంలోనే గల్ఫ్ యుద్ధం అనేది జరిగింది మనకు. ఓకే, గల్ఫ్ యుద్ధం వల్ల ఏం జరిగింది అంటే క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతం ఆకాశానికి అంటడం జరిగింది. ఓకే, గల్ఫ్ యుద్ధం వల్ల ఏం జరిగిందంటే క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల సంభవించింది. అదే సమయంలో విదేశాల్లో పనిచేసేటువంటి భారతీయ కార్మికుల యొక్క జీతభత్యాల్లో కోత ఏర్పడింది. ఓకే, తద్వారా ఏం జరిగిందంటే విదేశీ మారక నిల్వలలో లోటు ఏర్పడింది భారతదేశంలో. ఓకే, ఒక స్థితిలో మనం ఎక్కడి దాకా వెళ్ళామంటే $6 బిలియన్ కంటే తక్కువ స్థాయికి వెళ్ళాం. అంటే మన విదేశీ మారక నిల్వలు $6 బిలియన్ కంటే తక్కువ నమోదయ్యాయి. అంటే ఆ ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలతో మనం కేవలం 2 వారాల దిగుమతులపై చెల్లింపులు మాత్రమే చేసే పరిస్థితి. అంతటి విపత్కరమైన పరిస్థితి మనకు 1990-91 కాలంలో మనం ఉన్నట్టు చరిత్ర చెబుతుంది. సో ఆ దశలో ఏం జరిగిందంటే ద్రవ్య లోటు కావచ్చు, లేకపోతే కరెంట్ అకౌంట్ లోటు కావచ్చు, చాలా పతన స్థాయికి వెళ్ళిందని చెప్పవచ్చు. అదే సమయంలో మనం భారతీయ కరెన్సీని 2 దశల్లో 9 మరియు 11% మన కరెన్సీ యొక్క విలువను తగ్గించడం జరిగింది. ఓకే, అంటే మన యొక్క కరెన్సీ యొక్క విలువను ఎప్పుడు కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. అంటే ఓవర్ వాల్యుయేషన్, అండర్ వాల్యుయేషన్ అనేది 2 ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో. ఓవర్ వాల్యుయేషన్ జరిగినప్పుడు మాత్రం ఇటువంటి ద్రవ్యోల్బణ పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆ సమయంలో 1990 మరియు 91 ఏం జరిగిందంటే మన యొక్క కరెన్సీని వరుసగా 9 మరియు 11% కుదించడం జరిగింది. అదే సమయంలో ఏం జరిగిందంటే 1990-91లో విదేశీ మారక నిల్వలను పెంచుకునే ఉద్దేశంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద మన భారతదేశ రిజర్వ్ బ్యాంక్ ఓకే మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తనఖాగా చూపించి దాదాపు $400 మిలియన్ విదేశీ మారక నిల్వలను సమకూర్చుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద భారతీయ రిజర్వ్ బ్యాంక్ మన యొక్క బంగారాన్ని అంటే 4 క్రంచెస్లో అంటే 4 భాగాలలో తనఖా పెట్టి దాదాపు $400 మిలియన్ విదేశీ మారక నిల్వలను సమకూర్చుకోగలిగింది. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే దానికంటే కొద్ది నెలల కంటే ముందే భారతదేశ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ వద్ద దాదాపు 20 టన్నుల బంగారాన్ని అమ్మి $200 మిలియన్ యొక్క కరెన్సీని మనం సమకూర్చుకోవడం జరిగింది. సో ఇటువంటి విపత్కర పరిస్థితి మనకు 90 మరియు 91లో నెలకొందని చెప్పవచ్చు. అదే సమయంలో 1991 జూలై ఆగస్ట్ ఆ మధ్యకాలంలో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో
చాలా వినూత్నమైనటువంటి పథకాలను మా ప్రధాని గారు తీసుకురావడం జరిగింది. అంటే ఒక రకమైనటువంటి రివల్యూషన్ అని చెప్పొచ్చు మనం. ఓకే, ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ అనుకుంటే ఇండస్ట్రియల్ యొక్క రివల్యూషన్ అనేది చెప్పడం జరిగింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ఉద్దేశంతో అప్పుడు ఏం జరిగిందంటే సబ్సిడీలను ఎత్తివేయడం జరిగింది. ప్రధానంగా వంట గ్యాస్ యొక్క ధరలు పెంచడం జరిగింది. ఓకే, మరియు సబ్సిడీలు షుగర్ పై ఉన్నటువంటి సబ్సిడీని తగ్గించడం జరిగింది. ప్రధానంగా పన్ను రేటును 5% పెంచడం జరిగింది. అప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ను 5% ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇటువంటి కొన్ని ఏంటంటే ఒక యుద్ధ ప్రాతిపదికన కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఇంకోటి ప్రధాన అంశం ఏంటంటే ప్రైవేటైజేషన్. అప్పుడు ప్రైవేటైజేషన్కు నాంది పలికారు. ఓకే, అంటే వ్యాపార వ్యవహారాల్లో ప్రైవేట్ పీపుల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో తద్వారా ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది పెరిగింది. మనం ఇంతమంతకు చెప్పుకున్నాము, డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తి చేయలేనప్పుడు జనరల్గా ద్రవ్యోల్బణం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ పరిస్థితిని నిర్మూలించాలంటే ఏం చేయాలి? ప్రొడక్షన్ను పెంచాలి. సో ప్రొడక్షన్ను పెంచాలంటే అప్పుడున్నటువంటి ఆ రావు గారి మరియు మన్మోహన్ సింగ్ గారి యొక్క ద్వయం ఏం చేశారు అంటే ప్రైవేట్ పీపుల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ప్రైవేటైజేషన్ వైపు వెళ్ళారు. దానితో పాటు వాళ్ళు అదే సమయంలో ఏం చేశారంటే ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్స్, భారతీయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఉన్నటువంటి ప్రతిబంధకాలను కూడా తొలగించడం జరిగింది. సో ఇటువంటి కొన్ని వినూత్న చర్యలు తీసుకొని వాళ్ళు అప్పుడున్నటువంటి ద్రవ్యోల్బణాన్ని చాలా వరకు వాళ్ళు తగ్గించారని చెప్పవచ్చు. ఈ చరిత్రలో 1991 ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ కంటే అప్పుడున్నటువంటి ఇండస్ట్రియల్ క్రైసిస్ను నిర్మూలించడంలో భారత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు ఒక ఎలా విధంగా అంటే ఒక ఆయుధంగా పనిచేయడం చెప్పింది. ఇప్పటికీ చెప్పుకుంటాం మనం, ఆర్థిక సంస్కరణల పితామహుడు ప్రధాని కాదు, అప్పుడున్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని సమూలంగా నిర్మూలించినటువంటి ప్రధానిగా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామని గుర్తుపెట్టుకోవాలి మహేష్ గారు. ఓకే సార్, స్వతంత్రం తర్వాత వివిధ దశల్లో ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉన్నది అనేది చాలా చక్కగా వివరించారు. 1991 సంవత్సరంలో కూడా ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యను కూడా వివరించారు. మరి ద్రవ్యోల్బణం అనేది సార్ ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ద్రవ్యోల్బణాన్ని ఈ ప్రభుత్వాలు ఎలా అరికట్టవచ్చు? దీనిపైన మీ స్పందన, మీ యొక్క విశ్లేషణ తెలియజేయగలరని నా యొక్క మనవి. చాలా మంచి ప్రశ్న అడిగారు మహేష్ గారు. ఇది కూడా ఒక అమూల్యమైన ప్రశ్న అని చెప్పవచ్చు. మీరు అన్నారు ఆర్థిక మాంద్యంకు దారితీస్తుందా అనేది. అవును, గత 2 నెలల నుంచి ఇది కేవలం భారతదేశానికే కాదండి, ప్రపంచమంతా వినిపిస్తున్నటువంటి ఇది సమస్య. అంటే ఈ ద్రవ్యోల్బణం ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందా లేదా అనేది. ఇంతకుముందు చెప్పినట్టు నేను 91 వరకు చెప్పాను. 1991లో వాళ్ళ ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని కొంత అరికట్టడంలో సఫలమయ్యారు. దాని తర్వాత కాలంలో కూడా ద్రవ్యోల్బణం ఏర్పడింది. సో 2022కి వచ్చేసరికి అది 7.79, అంటే సగటున 6% మనకు స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి మన యొక్క ద్రవ్యోల్బణ స్థాయి 6% కంటే పైగా ఉందని చెప్పారు. అయితే ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందా లేదా అనేది ఈరోజు చూడండి చెప్పలేదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం అనేది ఎప్పుడైతే ప్రభుత్వం నియంత్రించలేని స్థితి ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే మనం ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందని చెప్పవచ్చు. ఆర్థిక మాంద్యానికి దారి తీయాలి అంటే మొదటగా భారత జీడిపిలో క్షీణత ఏర్పడాలి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పీక్స్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, వినియోగదారుడు వస్తువులను కొనే పరిస్థితులు దాదాపు కనుమరుగవ్వాలి. అంటే ఆ దశ వరకు మన వస్తువు యొక్క ధరలు పెరిగితే అప్పుడు మనం ఆర్థిక మాంద్యం వస్తుంది అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ద్రవ్యోల్బణానికి ఆర్థిక మాంద్యానికి తేడా ఉంది. ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ఆర్థిక వ్యవస్థ ఉరుకులు వేస్తుంది, అంటే చాలా వేగంగా ముందుకెళ్తుంది. ద్రవ్యోల్బణంలో ఆర్థిక మాంద్యం వచ్చేసరికి స్తంభించిపోతుంది. రెండు వేరు ఇక్కడ. సాధారణ మనం కూడా చెప్పాలంటే ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు భారతీయ పరిస్థితులు ఒక విధంగా ఉంటాయి, ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు భారతదేశంలో పరిస్థితులు ఇంకో విధంగా ఉంటాయి. రెండు ఒకే తాటిపై ఎప్పుడు ఉండవు. ఓకే, అంటే ద్రవ్యోల్బణం చేదాటిపోతే దాని తర్వాత దశ అనేది మనం ఆర్థిక మాంద్యం చెప్పినప్పటికీ ఒకవేళ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు సఫలమైతే మాత్రం మనం ఆర్థిక మాంద్యాన్ని అరికట్టవచ్చు. ఇప్పుడు మనం యునైటెడ్ స్టేట్స్ని తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక విశ్లేషకులు ఆల్రెడీ యుఎస్ ఆర్థిక మాంద్యంలోనే ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అమ్మకాలు కావచ్చు, అక్కడ వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ యొక్క రిజల్ట్స్ కావచ్చు, వాటిని చూసినట్లయితే కొంతవరకు చెప్పచ్చు ఆర్థిక మాంద్యంలోకి యుఎస్ వెళ్ళిపోయిందని. కానీ భారతదేశానికి వచ్చేసరికి మాత్రం
ఆ ఆర్థిక మాంద్యంలోకి ఇంకా మనం వెళ్ళలేదని చెప్పాలి. ఓకే, ఇక్కడ మనది ఇప్పటి వరకు అయితే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉందని చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఒకవేళ ఇన్ఫ్లేషన్ను ఇంకొన్ని బేసిస్ పాయింట్స్కు వచ్చే ఆగస్టులో కావచ్చు, సెప్టెంబర్ అక్టోబర్లో పెంచినట్లయితే ఒకవేళ ఇన్ఫ్లేషన్ కాస్త 1% కావచ్చు, 2%, ఎందుకంటే ఒకేసారి ఇన్ఫ్లేషన్ మనం 3-4% కిందికి తీసుకురాలేము మనం. ఓకే, అది గ్రాడ్యువల్లీ డిక్లైన్ అవుతుంది. దాంట్లో ఒక 1-2% మనం కిందికి తీసుకొచ్చినా కూడా మనం ఆర్థిక మాంద్యంని నిర్మూలించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం మనం అనుకున్నట్లు ఓకే నియంత్రించలేకపోతే మైల్డ్ రెసిషన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మైల్డ్ రెసిషన్ అంటే అంత పెద్ద ఆర్థిక మాంద్యం కాకపోయినా కొంచెం సివియారిటీ మనకు మీద పడే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. కానీ ఆర్థిక మాంద్యం వస్తుంది అని ఖచ్చితంగా ఈరోజు చెప్పలేం, రాదు అని మాత్రం ఖచ్చితంగా ఈరోజు చెప్పలేం. అంటే ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే ఈ సమస్యకు కొంచెం తటస్థంగా ఉండడమే సబబని మనం చెప్పవచ్చు. ఇంకొక ప్రశ్న అడిగారు, మరి ఇంతటి సమస్య ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వాలు నియంత్రించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సింపుల్ అండి. ఇంతకుముందు గత ప్రభుత్వాల స్వాతంత్రం తర్వాత ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు గత ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు తీసుకున్నాయో దాదాపు ఇంచుమించు అటువంటి చర్యలు మళ్ళీ వెళ్తున్నాయి. ఇప్పుడు సిద్ధాంతపరంగా చూసినట్లయితే ఇప్పుడు మనకు మానిటరీ పాలసీ అని ఉంటుంది, ఫిజికల్ పాలసీ అని ఉంటుంది. ఓకే, వీటిని మనం మానిటర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే ఫిజికల్ పాలసీ అని ఉంటుంది. ఫిజికల్ పాలసీ అనేది ఆర్బీఐ మానిటర్ చేస్తుంది. భారతదేశంలో ఆర్బీఐ మానిటర్ చేస్తుంది. యూఎస్కి వచ్చినట్లయితే ఫెడరల్ రిజర్వ్స్ అని ఉంటుంది. ఓకే, ఇవి ఏంటి అంటే నియంత్రిస్తూ ఉంటాయి. ఇవి ద్రవ్యోల్బణం యొక్క స్థాయిని ఎప్పుడూ కూడా అబ్జర్వ్ చేస్తూ దానికి అనుగుణంగా ఇంట్రెస్ట్ రేట్స్ ఓకే ఆర్బీఐ చూసినట్లయితే రెపో రేట్ అంటాం అక్కడ. ఓకే, అక్కడ యూఎస్లో చూసినట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అంటే ఫెడరల్ రిజర్వ్ రేట్స్ అనేది పెంచడం జరుగుతుంటుంది. ఇప్పుడు మీరు ఉదాహరణ చూసినట్లయితే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు మనకు ఇంతకుముందు మేలో 40 బేసిస్ పాయింట్స్ అంటే భారతీయ రిజర్వ్ బ్యాంకు 40 బేసిస్ పాయింట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే రెపో రేటు 40 బేసిస్ పాయింట్స్కి పెంచడం జరిగింది, ఇన్ఫ్లేషన్ తగ్గించింది. అయినప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టలేదు. దాంతో ఏం జరిగింది, జూన్లో 50 బేసిస్ పాయింట్లకు పెంచడం జరిగింది రెపో రేట్ను. సో ఇటువంటి ఏమిటంటే ఫిజికల్ పాలసీ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే దాని తర్వాత ఇప్పుడు బ్యాంకులు మెయింటైన్ చేయాల్సినటువంటి కొన్ని రేషియోస్ ఉంటాయి. ఒకటి ఎస్ఆర్ఆర్ కావచ్చు లేదా సిఆర్ఆర్ కావచ్చు. అంటే స్టాట్యుటరీ రిజర్వ్ రేషియో అని ఉంటుంది, క్యాష్ రిజర్వ్ రేషియో అని ఉంటుంది. అంటే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ప్రతి బ్యాంకు తమ యొక్క నగదు నిల్వలను ఆర్బీఐ వద్ద ఇంత శాతం ఓకే చూపెట్టాలి, ఓకే ఇంత నిల్వలను మెయింటైన్ చేయాలి అనేది ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేటప్పుడు ఏం చేస్తారంటే ఈ సిఆర్ఆర్ మరియు ఎస్ఆర్ఆర్ రేట్లను పెంచడం జరుగుతుంది. ఓకే, అంటే బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచాల్సినటువంటి నిల్వల యొక్క స్థాయిని పెంచడం జరుగుతుంది ఆర్బీఐ. అప్పుడు ఏం జరుగుతుంది, బ్యాంకుల వద్ద లిక్విడిటీ అనేది తగ్గుతుంది. ఓకే, బ్యాంకుల వద్ద లిక్విడిటీ తగ్గినప్పుడు అధిక వడ్డీ రేట్లు అవుతాయి. ఓకే, అధిక వడ్డీ రేట్లు జరిగినప్పుడు మార్కెట్లో నగదు ప్రవాహం అనేది తగ్గుతుంది. ఓకే, నగదు ప్రవాహం తగ్గినప్పుడు వినియోగదారుని యొక్క డిమాండ్ అనేది ఓకే పరిమితికి లోబడి ఉంటుంది. సో తద్వారా మనం ఏం చేస్తామంటే సప్లై మరియు డిమాండ్ మధ్య సమతుల్యత తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయండి. ఓకే, ఆర్బీఐ ఏం చేస్తుందంటే క్యాష్ రిజర్వ్ రేషియో కావచ్చు, స్టాట్యుటరీ రిజర్వ్ రేషియో కావచ్చు, ఇంకో విధంగా చెప్పాలంటే బ్యాంక్ రేట్స్ అని కూడా ఉంటాయి. అంటే బ్యాంక్ లెండింగ్ రేట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా పెంచడం జరుగుతుంది. పెంచినప్పుడు ఏం చేస్తారంటే లిక్విడిటీని తగ్గిస్తే మనం కొంతవరకు ద్రవ్యోల్బణం ఏర్పడవచ్చు. ఇంకోటి అంటే ఫిజికల్ పాలసీ అని ఉంటుంది. అంటే ప్రతి దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక ఫిజికల్ పాలసీ ఉంటుంది, ద్రవ్య విధానం అని ఉంటుంది. సో ఫిజికల్ పాలసీని మానిటర్ ద్రవ్యోల్బణకు అనుగుణంగా మనం చేంజ్ చేసుకున్నట్లయితే ద్రవ్యోల్బణాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. ఫిజికల్ పాలసీలో ఏముంటుందంటే ప్రధానంగా పన్ను రేటు అంటే ఇండివిజువల్ ట్యాక్స్ కావచ్చు, ఓకే కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మన జిఎస్టీ లాంటివి. ఓకే, వీటి యొక్క పన్ను రేట్లో పెంచడం మూలాన కూడా ఏం చేస్తారంటే వినియోగదారుని యొక్క మిగులు అనేది తగ్గించవచ్చు. ఓకే, వడ్డీ రేట్లను పన్ను రేట్లను పెంచడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రజల వద్ద ఉన్నటువంటి ఆదాయాల్లో క్షీణత ఏర్పడుతుంది. క్షీణత ఏర్పడినప్పుడు అంటే అధిక వస్తువులకు డిమాండ్ అనేది ఉండదు అప్పుడు. ఓకే, సో డిమాండ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే సప్లై అనేది డిమాండ్కు ఈక్వల్గా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటిదంటే ఒకటి కరెన్సీ కంట్రోల్. అంటే కరెన్సీ కంట్రోల్ అంటే ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంటుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే, మీరు మొదటి ప్రశ్నలు అడిగారు. అదేవిధంగా కరెన్సీని ఓవర్ వాల్యుయేషన్ అండర్ వాల్యుయేషన్ అనేది ప్రాపర్గా చేసినట్లయితే ఓకే కరెన్సీ యొక్క కంట్రోల్ అనేది చేసినట్లయితే కూడా ఇన్ఫ్లేషన్ను మనం తగ్గించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ యొక్క టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి. ప్రతి దేశం ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. అంటే ద్రవ్యోల్బణం యొక్క లక్ష్యాన్ని పెట్టుకోవాలి. సో ఆ లక్ష్యాలకు అనుగుణంగానే మన యొక్క వ్యాపార వ్యవహారాలు ఉన్నట్లయితే ద్రవ్యోల్బణాన్ని మనం నిర్మూలించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏం చేస్తామంటే మనము
ఏదైతే మన దేశంలో ఒక దేశంలో వేటికైతే ఎక్కువ డిమాండ్ ఉంటుందో అటువంటి యొక్క కమాడిటీస్ని మనం దిగుమతి చేసుకోవడం వల్ల పబ్లిక్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే మన యొక్క ఎగుమతుల విలువ అనేది పెరగడం జరుగుతుంది. అంటే ఏదైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో అటువంటి కమాడిటీస్ని మనం దిగుమతి చేసుకోవడం వల్ల కూడా మనం కొంతవరకు ఈ ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేయొచ్చు అనండి. అయితే కంప్లీట్ ఒకటేసారి ఈ పాలసీస్ని మనం చేంజ్ చేయడం వల్ల కంప్లీట్ ఒకేసారి ఇన్ఫ్లేషన్ తగ్గిస్తామంటే తగ్గించదు కాదు. ఏదైనా కూడా గ్రాడ్యువల్లీ వస్తుంది. ఇన్ఫ్లేషన్ ఏర్పడు కూడా గ్రాడ్యువల్గానే స్టార్ట్ అవుతుంది. దాని యొక్క తగ్గుముఖం కూడా ఇప్పుడు కూడా నెమ్మదిగానే మనం ఆర్థిక వ్యవస్థ నుంచి ఆ సమస్యను పారదోలవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. మహేష్ గారు ఇంకొకటి మీకు పాయింట్ చెప్పడం నేను మర్చిపోయాను. ఈ గవర్నమెంట్ ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఈ ఫిజికల్ పాలసీ మరియు మానిటరీ పాలసీ, ఈ కరెన్సీ ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ను మానిటర్ చేయడమే కాకుండా గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ కూడా మనం తగ్గిస్తేనే ఇది ద్రవ్యోల్బణాన్ని స్థూలంగా అరికట్టే ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ స్పెండింగ్ అంటే అది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కావచ్చు, లేదా ఇప్పుడు మనం చూస్తాం ఉచితాలని ఉంటాయి, అంటే ఉచితంగా ప్రజల్లోకి డబ్బును పంపించేయడం. ఈ పంపింగ్ చేయడం వల్ల కూడా మనకు లిక్విడిటీ సమస్య ఏర్పడుతుంది. అంటే ఈరోజు మనం ప్రధానంగా మీరు వినే ఉంటారు, చాలామంది ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారు, ఈ ఉచితాలు అనేటివి ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. ఉచితాలు హద్దు దాటినట్లయితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమే వాటిల్స్తాయి కానీ లాభం చేకూర్చవు అంటే అది వాస్తవం చెప్పవచ్చు. ఎందుకంటే ఇటువంటి ద్రవ్యోల్బణానికి ఒకానొక కారణం రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ప్రవేశపెట్టే ఈ ఉచిత పథకాలు ఉంటాయి చూడండి, వాటి వల్ల కూడా మనకు ద్రవ్యోల్బణ సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవి ఒక లిక్విడిటీని అమాంతం పెంచడం జరుగుతుంటుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ను మనం తగ్గించాలంటే గవర్నమెంట్ యొక్క స్పెండింగ్, అదంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకేదైనా వాటిపైన కావచ్చు, వారి యొక్క స్పెండింగ్ను మనం ప్యాటర్న్ తగ్గించినట్లయితే ఇన్ఫ్లేషన్ మనం తగ్గించేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. మహేష్ గారు. ఓకే సార్, ద్రవ్యోల్బణం అనే సమస్యపై ప్రజలకు చాలా చక్కగా వివరించారు. మీ యొక్క లోతైన విశ్లేషణతోని ప్రజలకు చాలా బాగా అర్థమవుతుందని నేను కాంక్షిస్తున్నాను. ద్రవ్యోల్బణ అంటే ఏమిటి, ద్రవ్యోల్బణం లక్షణాలు, కారణాలు ఏ విధంగా ఉంటాయని, దానికి ప్రధాన కారకాలు ఏంటి అని, అది ద్రవ్యోల్బణం ఆర్థిక సమస్య యొక్క అంటే ఆర్థిక వ్యవస్థకు అది ప్రతికూలమా అనుకూలమా అని కూడా వివరించగలిగారు. ఈ ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని కూడా చాలా చక్కగా వివరించారు సార్. మీ యొక్క వాల్యుబుల్ టైంని యూజ్ చేసి మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కగా వివరించినందుకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మహేష్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే.